సుడును బోలె పుత్రుండు దిశాపూర్ణద్యుతియై ఆవరవర్ణినికి పుట్టే సొరలు వర్ణన చేయన్. పూర్ణిమ నాడు కార్తీక మాసంలో చంద్రుడు నిండు చంద్రుడై స్వచ్ఛమైన వెన్నెల ప్రకాశిస్తాడు. అలా స్వచ్ఛమైన పిండి వెన్నెలతో ప్రకాశించే మరొక చంద్రుడా అన్నట్లుగా ఈ రాజచంద్రుడికి చంద్రబింబం లాంటి ముఖంతో ఒక కుమారుడు పుట్టాడు. అతడు పుట్టగానే దేవతల ఆకాశంలో చేరారు, పూలవర్షం కురిపించారు, ప్రకృతి పులకించింది, చల్లగాలి వీచింది, పిల్లగాలి వీచింది, సువాసనతో కూడిన గాలి వీచింది, సప్త సముద్రాలు స్వచ్ఛంగా పొంగాయి. ఆ సమయంలో ఆకాశంలో సూర్యుడు, కుజుడు, శని, బృహస్పతి, శుక్రుడు ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయట. అలా ఉచ్చస్థితిలో ఉన్నవాడు ప్రపంచానికే రాజు అవుతాడనమాట. ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇలా అందరికీ ఆనందం కలిగించే కుమారుడు ఒకడు పుట్టాడు. దానికి గల కారణం అది బ్రహ్మవంశం అవడం వల్లే. ఆ మనువంశంలో అటువంటి కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టగానే ఆకాశవాణి అన్నది, ఉత్తమమగు వంశంబున ఉత్తమ కాలమున ఈతడొత్తమతనుడై ఉత్తమ నృపతికి బుట్టుట ఉత్తముడను పేరబరగు నిర్విననిరి మునుల్. ఇతడు ఉత్తమమైన కాలంలో పుట్టాడు. అంటే పుట్టిన కాలం మంచిది. వంశం ఉత్తమ వంశం, తండ్రి పేరు ఉత్తముడు. ఇలా ఎన్నో రకాల ఉత్తమత్వాలతో ఉత్తమమైన శరీరంతో పుట్టాడు. కాబట్టి ఈతడికి ఉత్తముడు అని పేరు వస్తుంది. ఈతడు 3వ మనువై ఉత్తముడనే పేరుతో మనువై ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఉత్తముడి కొడుకు కూడా ఉత్తముడే. ఈ ఉత్తముడు మనువై లోకాన్ని రక్షిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనువు గారి పెళ్ళం కూడా మనువును కొట్టింది అనుకోకండి. కొట్టింది మనువు గారి పెళ్ళం కాదు, మనువు గారికి తల్లి ఆవిడ. ఇప్పుడు పుట్టినవాడు మనువు అన్నమాట. వీడికి కూడా ఉత్తముడనే పేరు వచ్చింది. స్వయంగా ఇలా ఋషులు దేవతలు మీ కుమారుడు మనువు అవుతాడని దీవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశంలో ప్రత్యక్షమై, నాయనలారా, ఈ పుట్టినటువంటి వాడు పూర్వజన్మలో 7,000 సంవత్సరములు అమ్మవారి కోసం తపస్సు చేశాడు. ఈ పుట్టినటువంటి వాడు ఒకానొకప్పుడు ఒక జన్మలోట 7,000 సంవత్సరాలు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశాడు. ఆ జన్మలో ఇతని పేరు ఊర్జితుడు. ఊర్జితుడని ఒక ఋషి. ఈ ఋషీశ్వరుడు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేస్తే జగదంబ ప్రత్యక్షమయ్యింది. 1000 చేతులతో, 1000 నేత్రాలతో, 1000 శిరస్సులతో, 1000 పాదాలతో, అపూర్వమైనటువంటి కాంతితో, ప్రతి శిరస్సుకి 3 నేత్రాలతో దర్శనమిచ్చింది అమ్మ. అప్పుడు ఈ ఊర్జితుడు, అమ్మ నాకేం వద్దు, నాకు మణిద్వీపం కావాలి, నీ లోకానికి వస్తాను, నాకు ముక్తి ఇంకేం వద్దంటే ఆవిడ నవ్వి, ముక్తి రావడానికి కొంత సమయం ఉంటుంది నాయన, నువ్వు నా దర్శనం చేసుకున్నావు, ఈ దర్శనం వ్యర్థం కాకూడదు. అందువల్ల భూలోకంలో భవిష్యత్తులో ఉత్తముడనే పేరుతో మనువుగా పుట్టి ప్రజల్ని శాసించు, ధర్మ సంస్థాపన చెయ్యి, ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించి అప్పుడు కూడా నన్ను పూజించి ఆ అనుగ్రహంతో మణిద్వీపానికి వస్తావు, నీకు ఉత్తముడిని పేరు వస్తుంది, మనువులలో 3వ మనువు అవుతావు అని అమ్మవారు దీవించింది. అమ్మవారికి ఒక లక్షణం ఉంది, తనను పూజించిన వాళ్ళకి ముందు సుఖాలు ఇస్తుంది, తర్వాతే మోక్షం ఇస్తుంది. సుఖముంటే మోక్షం ఉండదు, భోగాలుంటే మోక్షం ఉండదు, మోక్షముంటే భోగం ఉండదు. ఈ 2 పరస్పర విరుద్ధాలు. కానీ అమ్మవారి యొక్క భక్తులకి 2 ఉంటాయి. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీసుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. మనకి ఈ లోకంలో సుఖాలు కావాలంటే వాహనాలు, బంగారపు ఆభరణాలు, భార్య, భర్త, పిల్లలు, ఇలాంటి సుఖాలు కావాలంటే ముక్తి రాదు. ముక్తే కావాలంటే ఈ సుఖములుండవు. కానీ అమ్మని పరమేశ్వరిని, శారదా పరమేశ్వరుని భక్తితో శ్రీచక్రరాజ నిలయని పట్టుకుని సేవిస్తే భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ, అరిచేతిలో భోగాలు మోక్షము కూడా ఉంటాయి. అందుకని అమ్మని పూజించండో అనడానికి గల కారణం అదనమాట. అమ్మని పట్టుకుంటే లాభం ఏంటంటే ఈ లోకంలో అన్ని భోగాలు ఇస్తుంది.
ఇక్కడ నువ్వు ఎన్ని భోగాలు అనుభవించినా, ఈ భోగాలు అనుభవించేటప్పుడు తప్పులు చేసినా ఇవన్నీ ఉష్యం తీసేసి పక్కన పారేస్తుంది, ముక్తి ఇచ్చి తీరుతుంది. అమ్మ ఎంత లాభమో చూసారు. అమ్మని పట్టుకుంటే ఈ భోగాలు అనుభవించేటప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో. ఎంత కాదనుకున్నా పరధనం మీద, పరస్త్రీల మీద, పరపురుషుల మీద అంతో ఎంతో వ్యామోహం లేకుండా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎలా ఉండగలుగుతాడు జీవి అన్నాక? అలాంటి దోషములన్నీ రాసి అవతల పారేస్తుందిట. అమ్మ, నన్ను పూజించావు కాబట్టి నీ దోషములన్నీ భూలోకంలో వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చే ఇటు భోగం మోక్షం రెండు నీ అరిచేతిలో పెడతాను రా నాయన అంటుందిట. అందుకని అమ్మని పట్టుకోవాలి. ఆ అమ్మని వీడు పూజించిన పుణ్యం వల్ల అమ్మవారు ఈ ఊర్జితుడనేవాణ్ణి నీకు ఉత్తముడనే పేరుతో కొడుకుగా పుట్టించింది. కాబట్టి ఓ ఉత్తమ, ఓ బహుళ, మీ దంపతులు ఈ కుర్రవాణ్ణి పెంచి ఉపనయనం చేసి వశిష్ఠ మహర్షి దగ్గరికి విద్యలకు పంపండి. ఆయన దగ్గర చదువుకుంటాడు, పట్టాభిషేకం చేయించుకుంటాడు, చక్రవర్తి అవుతాడు, చక్కగా లోకాన్ని పరిపాలిస్తాడు. ఈ దుష్ట రాచక్రవర్తులందరినీ నాశనం చేస్తాడు, రాక్షసులందరినీ కూడా. ఆ తర్వాత నా లోకానికి శాశ్వతమైనటువంటి మణిద్వీప సౌఖ్యాలు పొందడానికి వస్తాడు అనగానే వాళ్ళందరూ సంతోషించారట. అసలు పుట్టినప్పుడే శుభాలు తెలిసిపోతాయండి. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు సువాసన వస్తుంది, భూమి ఆనందంతో పులకిస్తుంది, ప్రజలందరూ పొగుడుతారు, దేవతలు పూలవర్షం కురిపిస్తారు. ప్రజలకు కూడా ఈ పిల్లాడు పుట్టినప్పుడు మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. మరి కొంతమంది పుడతారు, ఎవరన్నా పుట్టినప్పుడు గుండెకాయలు కొట్టుకుంటాయి, నెత్తురు వర్షం కురుస్తుంది, భూకంపాలు వస్తాయి, హుద్దు తుఫాన్లు వస్తాయి. కొంతమంది మహానుభావులు వాళ్ళ పాదం పెట్టారంటే అలా ఉంటాయి. ఇలా భయంకరమైన కష్టాలు వచ్చాయంటే ఎవడో దుర్యోధనుడు లాంటి వాడు పుట్టాడు, మంచివాడు పుట్టాడంటే సుఖములు వస్తాయి. మనం భారతంలో చెప్పుకోవాలి, దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు కూసాయట, భూమి ఉడికి పడిందిట, ఉల్కాపాతాలు రాలిపడ్డాయట, రక్తం కారిందిట కిందకి, ఏనుగులు ఏడ్చాయట, కొంతమంది పీనుగులు అయిపోయారట ఒక దెబ్బకి. చూసారు ఎంత తేడా మరి? అదే కృష్ణుడు పుడితే ప్రపంచం ఆహ్లాదం పొందింది. అలా మనువు పుట్టగానే ప్రపంచానికి అంత ఆహ్లాదం అయ్యింది. ఆ తర్వాత మనువు ఉపనయనం చేసుకుని విద్యలన్నీ నేర్చుకుని భక్తితో ఇటు అమ్మవారిని ఇటు విష్ణువుని కూడా పూజించాడు. నారాయణునికి అద్భుతమైన ఆలయం కట్టాడు. అలా మనువుగా 1000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఆయన మనువులలో 3వవాడు ఉత్తమ మనువు. ఈ ఉత్తమ మనువు కాలంలో స్వధాముడు, సత్యుడు, శివుడు, ప్రతర్ధనుడు వీళ్ళంతా కూడా ప్రమథగణాలయ్యారు. సుశాంతి అనేవాడు ఇంద్రుడిగా ఉండేవట. 3వ మనువు కాలంలో ఇంద్రుడి పేరు సుశాంతి. మీకు చాలాసార్లు చెప్పానుగా, ఇంద్ర పదవి అది. ఆ ఇంద్ర పదవిలో ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతాడు. 3వ మనువు కాలంలో ఇంద్రుడి పేరు సుశాంతి. ఇక తర్వాత ఆ కాలంలో సుతేజుడు, సుతపుడు, వశిష్ఠుడు వీళ్ళంతా సప్త ఋషులు అయ్యారు. ఆపై ఇప్పుడు 4వ మనువు కాలం చెబుతున్నా విను. 3వవాడు ఉత్తముడు, 4వవాడు తామసుడు. మీకు గుర్తుందో లేదో, తామస మనువు కాలంలోనే గజేంద్ర మోక్షం జరిగింది. భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా మనం, మానవాధీశ్వర మనువు 4వవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులతని పుత్రులు పదుగురధిక బలులు అని భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పాడు. మనువుల్లో 4వ మనువు పేరు తామసుడు. అతని కాలంలో అతనికి 10 మంది కొడుకులున్నారు. తర్వాత ఆ కాలంలో త్రిశిఖనామము వాడు దేవవిభుడు, ఇంద్రుడిగా త్రిశిఖుడు అనేవాడు ఉండేవాడు. అతని కాలంలోనే ఒకానొకప్పుడు ఒక ఏనుగుని ఒక మొసలి పట్టుకుంది. అప్పుడు విష్ణు వచ్చాడు, చక్రంతో మొసలిని సంహరించాడు, ఏనుగుని రక్షించాడని చెప్పారే. ఆ గజేంద్ర మోక్షం జరిగింది 4వ మనువు కాలంలో. ఆ మనువు పేరు తామసుడు. అతని సంగతి కూడా చెబుతా విను అని మార్కండేయ మహర్షి క్రౌష్టుకి చెప్పాడు. ధర్మపక్షులు జైమిరికి చెబుతున్నాయి, ఇది మర్చిపోకూడదు మనం. ఒకప్పుడు సురాష్ట్రుడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు. ఇతని పేరు సురాష్ట్రుడు. అంటే మంచి రాజ్యము కలవాడు, రాజ్యమును ధర్మబద్ధంగా పాలించేవాడు. ఈయనకి చిన్నప్పుడు ఎక్కువ కాలం జీవించాలని కోరిక కలిగింది. చావు అంటే ప్రతివాడికి చచ్చే చావు కదా, చావు అంటే అంత భయమో అదేమిటో తెలియదు. కానీ ముఖం ముడతలు పడిపోయినా, శరీరం పనికిరాకపోయినా ఇంకొక 10 ఏళ్ళు బతికితే బాగుండనిపిస్తుంది. ఆ 10 ఏళ్ళు దాటాక ఇంకొక 10 అయ్యాక మళ్ళీ 20. ఇలా వీడి బతుకంతా ఎన్ని ప్లెంటీలైనా సరే వీడికి మాత్రం అక్కడికి వెళ్ళాలనిపించదు. మరి ఏమిటో ఈ మానవ శరీరంలో ఉన్నది ఏమిటో తెలియదు అనమాట. నేను ఆశ్చర్యపోతున్నది ఏంటంటే, మంచం మీద చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినోడు కూడా, గురువుగారు నా పనులు నేను చేసుకునేలా దీవించండి చాలు
అంత శక్తి నాకుంటే ఈ గొడవ అంతా ఎందుకు? ఈ ప్రపంచంలో ఉన్న ముసలాళ్ళందరినీ పట్టుకొచ్చే శుభ్రంగా పురాణానికి వచ్చేలా దీవించేయలేను, రండి అంటే వచ్చేస్తారు. మళ్ళీ అది కూడా కదట, పోను ఒకవేళ అలా మంచం మీద కథలు లేకుండా 90 ఏళ్ళు వచ్చి పడి ఉన్నటువంటి వాళ్ళు నేను దీవిస్తే వాళ్ళు నా పురాణానికి నడిచినారట. సీరియల్స్ చూసుకుంటారట కుర్చీలో కూర్చుని, అత్తవా పెంట మీద చెత్తవా రిమోట్ పట్టుకుని సీరియల్స్ చూడడానికి నేను సీరియల్గా ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ దీవించాలట, వీళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వాలట. అమ్మా తల్లి, నాకు ఆ శక్తి లేదురే తల్లి అని తప్పించుకున్నాను, అది వేరే విషయం. కానీ మనం ఎక్కడ మానవ మాత్రంలో వీళ్ళందరికీ ఈ ఆరోగ్యాలు ఎక్కడిస్తాం? మీరే భక్తి శ్రద్ధలతో హాయిగా భగవంతుని కథలు వినడానికి వెళ్ళేలా దీవించమని కోరుకుంటే మీకు గ్యారంటీగా ఓపిక వస్తుందని చెప్తున్నాను. మీరు గనక రోజు నేను భగవత్కథ వినాలి, బతికినంతకాలం భగవత్కథ వినాలి, అలా భగవత్కథ వినడం కోసం పద్మాకర్ గారు ఉన్నటువంటి శారదా పరమేశ్వరి దేవస్థానానికి ఆటో ఎక్కకుండా ఆటోమేటిక్గా నడిచి వెళ్ళేలా చెయ్యి అని కోరుకోండి, వచ్చేస్తారు. గట్టిగా కోరుకుంటే వచ్చి తీరతారండి, నేను చెప్తాను కదా. కాళ్ళు తీసి కింద పెట్టలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాళ్ళు, నరాలు చిట్లిపోతున్న వాళ్ళు కూడా యాత్రకు వచ్చి సుఖంగా వచ్చారు. కొన్ని వందల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో అడగండి, ఇక్కడ వాళ్ళ అనుభవాలు మీకు చెబుతారు. మనం భగవంతుణ్ణి మంచి పనికి కనుక ప్రార్థిస్తే ఆ మంచి పని చేయనిస్తాడు, చెడ్డ పనికి ప్రార్థిస్తే ఆయన ఎలవ చేయడు. శరీరమునకు పుట్టడం, పెరగడం, జీర్ణమైపోవడం, నశించిపోవడం దాని ధర్మం. అది జన్మ, జర, మళ్ళీ దేహాంతర ప్రాప్తి. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని భగవద్గీతలో చెప్పాడు ఆయన. కాబట్టి దీని గురించి జ్ఞానులు ఆలోచించరు. సురాష్ట్రుడికి మాత్రం పెళ్లికి ముందు చిన్నప్పుడు ఎక్కువ కాలం జీవించాలనిపించింది. ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చెయ్యాలి అని కులగురువుని అడిగాడు. కులగురువు గర్గాచార్యుడు అన్నాడు, సూర్యుని గట్టిగా పట్టుకో, సూర్య భగవానుడు ఆయువు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యము ఆయువు ఈ రెండూ ఉంటే సుఖంగా బతుకుతావు పొమ్మనగానే ఈయన వెళ్ళి నేను 10 తరముల కాలం జీవించాలి ఈ వరం ఏమన్నట్ట. 10 తరాలు. సాధారణంగా ఒక 100 ఏళ్లకు ఒక తరం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సహజంగా మానవ ఆయుష్ ఒక 100. నేను 10 తరముల పాటు సుఖంగా బ్రతికేటట్టుగా దీవించన్నట్ట. తథాస్తు. కానీ ఈ వరం కోరుకోవటం వల్ల నీకు సుఖం కంటే దుఃఖం ఎక్కువ వస్తుంది, ఆలోచించుకో అన్నాడు ఆయన. అలాగే అంటావు, 10 తరాల పాటు చక్కగా ఆరోగ్యంగా బతకడం ఎంత అదృష్టం అనుకున్నాడు ఈయన. సూర్యుడు ఇచ్చేశాడు వరం. ఆ వరం పుచ్చుకుని వచ్చాడు ఈయన. ఈయనకి శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిగింది, పెళ్లి చేసుకున్నాడు. ఓ 50 ఏళ్ళు గడిచాక వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. ఈయనకంటే ఆయువు ఉంది కానీ ఆవిడికి లేదుగా. భార్యపోయింది. పిల్లలు లేరు, బెంగ వచ్చింది ఈయనకి. అయ్యో, ఎక్కువ కాలం బ్రతకటం వల్ల నీకు దుఃఖం అన్నాడు. ఇదా అంతరార్థం? నా కళ్ళ ముందు నా భార్యలు చచ్చిపోతున్నారు, నేను మాత్రం బతికుంటున్నాను. రేపు పొద్దున్న నాకు ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టచ్చు, ఆ పిల్లలు కూడా నా కళ్ళ ముందు చచ్చిపోతారేమో అని నీకు బెంగొచ్చింది. అందువల్ల మనం ఎప్పుడైనా సరే భగవంతుడు ఒకవేళ వరం కోరుకునేటప్పుడు నా ఒక్కడికే 1000 ఏళ్ళు ఆయువు అని కోరుకోకండి. నాతో పాటు ఇష్టం ఉంటే భార్యకు కూడా అడగండి. ఇష్టం ఉంటేనే, ఎందుకన్నానంటే మళ్ళీ అక్కడ కూడా ఆయువుడేనా అనుకోకుండా భార్యామడికి కూడా మనతో సమానంగా ఆయువు ఉండేలాగా, కాస్త పిల్లలకు కూడా ఉండేలాగా. దాంతోపాటు మా గురువు గారు కూడా పురాణం చెప్పాలని నా కోసం కూడా కోరుకోండి. అంతేగాని ఏమీ లేకుండా నేను ఒక్కడే బతకాలంటే ఏమిటి లాభం, ఉపయోగం లేదు. పాప ఈయన ఈ భార్య చచ్చిపోగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండో భార్య 10 ఏళ్లకే చచ్చిపోయింది. ఇలా వరసగా ఈయనకి ఆయువు అంటే ఉంది. ఈయన కళ్ళ ముందు మంత్రులు చచ్చిపోవడం, ఆ మంత్రుల కొడుకులు మంత్రులు అవుతున్నారు. మంత్రులు వెళ్ళిపోయారు, సేనాధిపతులు వెళ్ళిపోయారు, భటులు వెళ్ళిపోవడం మొదలెట్టారు, భార్యలు పోవడం మొదలెట్టారు. ఈయన మాత్రం టింగురంగానే నవయౌవనంతో సూర్యుడి యొక్క అనుగ్రహంతో అలాగే ఉన్నాడు. అప్పుడు మాత్రం చాలా బాధపడిపోయేవట. ఎంత దురదృష్టవంతుణ్ణి నేను, ఇలాంటి వరం ఎందుకు కోరానా అనిపిస్తోంది. మన కళ్ళ ముందు మన వాళ్ళంతా పోతూ ఉంటే తానొక్కడూ బ్రతికొండడం ఉంది. ఇది దుర్భరం అటండి. బ్రతికితే అందరూ బతకాలి, లేదా అందరూ పోవాలి. కానీ కళ్ళ ముందు ఇష్టపడే వాళ్ళందరూ పోతుంటే ఎలా ఉంటుంది మరి? మంత్రులు ఆత్మీయులు పోతున్నారు, సేనాధిపతులు పోతున్నారు, సైనికులు పోతున్నారు, భార్యలు పోతున్నారు. వరసగా 100 రంగనల్ల చెల్వుగ పెండిలి వారలు వంధ్యలైరి కాలవశమున 100 మందిని పెళ్లి చేసుకున్నాడు వరసగా. ఎందుకంటే ఈయన 10 తరాలు ఉంటాడు కనుక 100 మంది పోయారు. పోనీ 100 మందిలో ఒక్కళ్ళైనా పిల్లలు కన్నారా? అందరూ వంధ్యలైరి, ఈ అందరూ కూడా గొడ్రాళ్ళై చచ్చిపోయారట. ఆ వనితలు, అమాత్యులు, సమస్త బంధుజనులు అందరూ పోయారు. 10 తరాలు గడిచాక ఇక రాజుగారికి ఏమైపోయింది? వరం అయిపోయిందిగా,
ఆ 10వ తర్వాత క్రమంగా శరీరం సన్నగిల్లిపోయింది. సన్నగిల్లటం ఒక ఎత్తు, ఆరోగ్యం పోయే ముందు ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ గుర్తుకొచ్చేవారట. పెద్ద భార్య ఎంత ఉత్తమురాలో, ఆవిడ పోయింది. నెంబర్ 2 వెళ్ళిపోయింది, నెంబర్ 3 వెళ్ళిపోయింది. ఇలా మొదలెట్టి రోజు అంకెలు వేసుకునేవట. అయ్యో, 100వది కూడా పోయింది. తరతరాలు వెళ్ళిపోతున్నాయి. నేనొక్కడిని నా బ్రతుకు దుర్భరంగా గడుపుతున్నాను. అయ్యో భగవంతుడా, ఏమిటి కర్మ అనుకున్నాడు. ఎప్పుడైతే ఇతనికి ఆయువు క్రమంగా క్షీణించడానికి దగ్గరకు వచ్చిందో, ఇంకా కొంతకాలం ఆయువు ఉందనగా వయస్సులో మార్పు వచ్చింది. అప్పటిదాకా లేదు, కానీ ఇంకో 40-50 ఏళ్ళకి చచ్చిపోయే ముందు మాత్రం ఈయనకి ఆరోగ్యంలో తేడా వచ్చింది. 100 ఏళ్ళు బతికేవాడికి 60 ఏళ్ల దగ్గర నుంచి మార్పు వస్తుంది. 1000 ఏళ్ళు బతికేవాడికి 900 ఏళ్ళు దాటిన తర్వాత మార్పు వస్తుంది. అలా ఇతనికి కూడా మార్పు వచ్చింది. కొంచెం దగ్గు మొదలయ్యింది, కొంచెం జుట్టు తెల్లబడ్డం మొదలెట్టింది. అప్పట్లో ఈ నల్ల జుట్టుగా మార్చుకోవడానికి తెల్ల జుట్టుకి బ్రష్లు, రంగులు, బాత్రూములు ఉండేవి కాదు. కేవలం కాటుకే రాసుకునేవారు. పాప అప్పుడు వాళ్ళకి ఇంత తెలివితేటలు లేవు, వ్యామోహం తక్కువ. అందుకని ఈయన ఈ తెల్ల వెంట్రుకలు చూసుకుంటూ ఎంత బెంగెట్టుకునేవాటో. ఓహో, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, దంతాల్లో మార్పు వస్తోంది, జంతికి తినలేకపోతున్నాడు. నాలాంటి వాడు వచ్చి ఇంకొక జంతికి తినండి అంటే అంటాడు. అసలు బాధ జంతికి తినలేక పళ్ళు బాధ పెడుతున్నాయి. అది జంతికి రుచిగానే ఉంది, కానీ ఆ జంతికి గొంతుకి దిగట్లా. ఇది ఒక గొడవ. అవి చెప్పుకోలేక బాధపడ్డాడు. ఈ దుఃఖంతో ఇలా ఉండగా ఈ రాజుగారు ముసలివాడవుతున్నాడు, ఇతనిలో ఓపిక తగ్గింది, దుఃఖం మొదలైందని కనిపెట్టి చాలా కాలం నుంచి ఇతన్ని పడగొట్టడానికి ఎదురు చూస్తున్న ఒక శత్రురాజు, సామంతరాజు ఉన్నట్ట. వాడి పేరు విమర్ధుడు. ఈ విమర్ధుడని వాడు హఠాత్తుగా రాజు మీద దాడి చేసి రాజుగారిని పట్టుకుని మెడపట్టుకుని అడవికి గంటేసి అక్కడ మిగిలినటువంటి ఆయన పాత మంత్రులు కాస్త మంది ఉంటే వాళ్ళందరినీ చంపేసి ఈ రాజ్యం అంతా ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఈ రాజుగారి చివరి రోజుల్లో అందరికీ దూరమై అడవి పాలైపోయాడు. ఎక్కువ ఆయువు కోరుకుని చివరికి వార్ధక్యంలో అడవి పాలయ్యానని ఏడ్చేట ఆయన పాపం. అయినా ఆయనకి ఆ విమర్ధుడి మీద కోపం రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? అప్పటికే ఒక రకమైన వైరాగ్యం వచ్చింది ఆయనకి. ఇంతమంది పోతూ ఉంటే ఈ సామ్రాజ్య పరిపాలన ఏమిటనిపించిందిట. అందుకని సంపదల మీద, పరివారం మీద, వాటి మీద వ్యామోహం పోవటం వల్ల అడవికి పోయి నేను చేతులారా పొరపాటు చేసుకున్నాను, ముక్తి గురించి ఆలోచించలేదు, ఎంతసేపు ఆయువు గురించి ఆలోచించాను అనుకుని అడవిలో కూర్చున్నాడు. అక్కడ వితస్త అని ఒక నది ఉన్నది. ఈ వితస్త నదీ తీరంలో చేరి ఓ చిన్న పర్ణశాల వేసుకున్నాడు ఓపిక తెచ్చుకుని. వితస్త నదిలో రోజు స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, ఆశ్రమంలో కూర్చోవటం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ మంత్రం నిరంతరం జపించేవాడు. కొంతకాలం గడిచింది. ఈ అష్టాక్షరీ మంత్రం జపిస్తున్న ఈయనకి ఒకనాడు సాయంకాలం పూట సంధ్యా సమయం అయ్యింది. ప్రతిరోజు 3 పూట్ల సంధ్యావందనం చేసేవాడు ఆయన. ఏమున్నా లేకపోయినా సంధ్యావందనం ఒక్కటి కనుక సక్రమంగా చేయగలిగితే ఆ సంధ్యావందనం వాణ్ణి కష్టకాలంలో రక్షిస్తుంది, ముక్తినిస్తుంది. సంధ్యావిహీనా పశుభి సమానా. సంధ్యావందనం చెయ్యనివాడు, అర్ఘ్యప్రదానం చెయ్యనివాడు పశువుతో సమానం. అటువంటి వాళ్ళు పశువులతో సమానులట. అందుకే ఈయన రోజు 3 పూట్ల సంధ్య చేసేవాడు. ఆయనకి వేరే పని ఉందండి. రిటైర్ అయిపోయాడు. రిటైర్ అంటే బలాత్కారంగా వాలంటరీ రిటైర్మెంట్ గంటేసింది గవర్నమెంట్. ఈయన్ని కొత్త గవర్నమెంట్ వచ్చి ఈయన గంటేసింది. అందువల్ల ఇంకేం బెంగలేదు. హాయిగా అడవిలో గుడిసేసుకున్నాడు, ఏవో 4 కందమూలాలు తింటున్నాడు. అంతకుమించి వాడు తిందామన్నా లేదు, వాడి పళ్ళు సహకరించట్లా. ఇప్పుడు కొంతమంది బలాత్కారపు ఉపవాసం అంటారు. అంటే వాడు ఇష్టపడి ఉపవాసం ఉండడంలా, ఇష్టపడి రుచులు విడిచిపెట్టట్లా. రుచి తినాలని అనిపిస్తుంది, పడదు. ఏం చేస్తాడు? బూరెలు ఉంటాయి తిందామంటే లోపల షుగర్ ఫ్యాక్టరీ, అక్కడ మంచి జంతికలు ఉంటాయి, బీపీ, కారం ఉప్పు మసాలాలు ఉంటాయి కానీ తింటే మంట, దానిమ్మ గింజలు ఉంటాయి తింటే మంట, ఇంకేం తింటాడు? అందువల్ల బలాత్కారంగా తినలేకపోతున్నాడు. ఆయన ఇష్టం లేక కాదు, ఇక్కడ అనారోగ్యం వల్ల తినలేకపోతున్న ఈయన కేవలం కందమూలాలు తింటూ అందులో హాయిగా స్నానం చేసేవాడు. ఆ రోజు అనుకోకుండా సాయంకాలం సమయం అయింది, సంధ్యావందనం చేద్దాం అనుకున్నాడు. నదిలో స్నానం చేసి ఆ నదీ తీరంలో సంధ్యావందనం చేయడం చాలా మంచిది. అర్ఘ్యప్రదానం నదిలో నిలబడి, కంఠం వరకు నదిలో నిలబడి 2 చేతులతో అర్ఘ్యమిస్తే సూర్యుడు సంతోషిస్తాడు. అందుకే పూర్వకాలంలో నదుల్లోనే స్నానం చేసి వెంటనే అర్ఘ్యప్రదానం చేసేవారు.
ఇంట్లో వచ్చినప్పుడు ఎడం చేత్తో ఉద్ధరణితో చేతిలో నీళ్లు పోసుకుని అర్ఘ్యం చేసే కంటే పెద్ద పాత్ర పెట్టుకుని 2 చేతులతో నీళ్లు అందులో పుచ్చుకుని సంధ్యావందనం చేయడం ఎంత ఉత్తమో చూడండి. మీరు కావాలంటే చూడండి, దేవీ భాగవతం లాంటి పురాణాలని చెప్పాయి. ఇప్పటికి కూడా ఇళ్లల్లో సంధ్యావందనం చేసేటప్పుడు పెద్ద పాత్ర పెట్టుకోండి, ఒకేసారి 2 చేతులు అందులో పెట్టండి, ఆ 2 చేతులతో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వండి. అప్పుడు భగవంతుడు తొందరగా సంతోషిస్తాడు, సంపూర్ణంగా గాయత్రీ కటాక్షం కలుగుతుంది. ఇంకా గతి లేనప్పుడు ఏ రైల్లోనూ ఉన్నప్పుడు 2 చేతులతో నీళ్లు ఎలా పట్టుకుంటాం? అప్పుడు ఉద్ధరణితో ఉద్ధరించుకోండి, ఏదో ఉద్ధరించండి మొత్తం మీద. అసలు మాత్రం మానకూడదు. ఈయన నదీ తీరంలో హాయిగా స్నానానికి దిగాడు, సంకల్పం చెప్పుకు స్నానం చేశాడు, అర్ఘ్యం ఇద్దామనుకున్నాడు. అప్పుడు జరిగింది ఒక గందరగోళం. అప్పటిదాకా ఆకాశం అంతా స్వచ్ఛంగా ఉంది, మంచి సూర్యుడు ఎర్రని నిప్పులు చిమ్ముతున్నాడు, పైగా అది వేసవికాలం, అందువల్ల ఆకాశం అంతా సూర్యభగవానుడి కాంతితో నిండిపోయింది. వేసవికాలంలో సూర్యుడు తీవ్రమైన కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? సాయంకాలం 5ంటికి కూడా అసలు ఇంకా సంధ్యా సమయం అయినట్టు ఉండదు, 7, 8కి కూడా సూర్యుడు అస్తమించడు. అందులో అది ఉత్తర భారత వితస్తా నది తీరం, అది ఇప్పుడు అది ప్రస్తుతం నేపాల్లోకి వెళ్ళిపోయింది. అటువంటి ప్రాంతంలో ఈయన కూర్చుని ఎలాగో ఎండగా ఉంది కదా అని అనుకున్నాడు పాపం. ఇంతలో మొత్తం ఎండంతా మాయమైపోయింది. తీవ్రమైన కిరణములతో భయంకరంగా ఉన్న సూర్యుడు మాయమైపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆకాశం అంతా కారు మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఆవరించేశాయి. భయంకరమైన మబ్బులు, నల్లని మబ్బులు, అతి భయంకరమైనవి. బహుశా ప్రళయకాలం వచ్చిందేమో, ఇంద్రుడు సంకెళ్ళు విడిచిపెడితే ఈ మేఘాలు వచ్చాయేమో అన్నట్టుగా ఉందట. ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోళి జడిపించి పెంకంబున శంకెంపక కెంకతోడ సంఖ్యలు లూడ్పించిన మహానుల ప్రేరితంబులై అమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై చండగతిం ప్రచండ మండలంబు గప్పి దివినిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నివిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి తొర్రగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల ఒడువున ఎడతెగక తోరంబులైన నేరధారలు కురియుతూ విలయకాల విద్యుల్లతా విలావకనంబు రెమ్మలుకొని సొమ్మలు ఓవుతున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందువడి కల్పాంత కాల కీలి కరగదాఘాత ప్రభూత సంఘాతంబులైన వృక్షంబులు సమూలంబులైన ఏలంగూలుచున్న సమయంబున ఆ మొత్తం ప్రళయం అంతా కళ్ళకు కట్టినట్టయిందనమాట. ఇంద్రుడు మేఘాలని వాటికి కట్టిన సంకెళ్ళు తీసి విడిచిపెట్టగానే భయంకరమైన పుష్కలావర్తము సంవర్తకం అనే మేఘములు ఆకాశానికి వచ్చాయి. ఆకాశమంతా ఆవరించాయి. పెద్ద పెనుగాలి మొదలయ్యింది. ముందేమో చిటపట చెనుకులు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇక ఏకధారగా వర్షం కురిసిందట. ఏమి ధారండి? ఏనుగులు తొండంతో కొడుతున్నట్టుగా ఉందిట నీరు. కుండపోతంటారు, కుండతో దెమ్మరించినట్టుగా ఉందిట. దబా దబా శబ్దంతో వర్షం మొత్తేసింది. పిడుగులు పడిపోయాయి. ఇంతంత వడగళ్లవాన పడిపోయింది. ఈ భయంకరమైన వర్షంతో పాటుగా పిడుగులు కూడా పడడం వల్ల చెట్లు కాలిపోవడం మొదలెట్టాయి. పిడుగులు పడిన చోట్ల గుడిసెలు కాలిపోయాయి. ఈయన గుడిసె కూడా మొత్తం సమూలంగా లేచిపోయింది. చెట్లు మూలములతో లేచిపోతున్నాయి. ఆ అడవిలో పాపం కొన్ని క్రూర మృగాలు ఉన్నాయి, అవి హడిలి పారిపోయాయి. కొన్ని ఆవులు దూడలతో మేతకు వచ్చాయిట. ఈ దూడలు ఆవులు అంబా అంబా అంటూ అటు ఇటు పారిపోవడం మొదలుపెట్టాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అకాల ప్రళయం వచ్చింది, జలప్రళయం వచ్చింది. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ వర్షానికి తట్టుకోలేక ఈయన ఒడ్డుకొద్దాం అనుకునే లోపు ఈ భయంకరమైన జలప్రవాహం వచ్చేసిందిట. మొత్తం ఈయన ఆ గుడిసె ఉన్న మొత్తం నేల పెళ్లగింపబడి నదిలో కొట్టుకుపోయి. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత వరద వచ్చిందో. అంతా చేసి పట్టుమని 5-10 నిమిషాల్లో చెట్లు లేచిపోయాయి. ఈయన ఆశ్రమం ఉన్నటువంటి గుడిసె ఉన్న ప్రాంతంలో ఉన్న నేల మొత్తం పెళ్ళుని ఇలా విరిగిపోయి నదిలో కలిసిపోయింది. దాంతో ఈయన కూడా నదిలో కొట్టుకుపోయాడు. ఇంకా అయిపోయాను అనుకున్నాడు ఈయన. ఈ భయంకర నదీ ప్రవాహంలో ఈ రోజుతో నాకు ఆయువు తీరిపోయింది. హాయిగా నలుగురితో నారాయణ అని ఇంట్లో కూర్చుని చావలేక 1000 ఏళ్ళు ఆయువు కోరుకోవడం, 10 తరాలు బతకాలని సూర్యుడిని కోరుకోవడం వల్ల నాకు ఎంత నష్టం వచ్చింది. భార్యలు పోయారు, రాజ్యం పోయింది, జపం చేసుకుందామని వస్తే ఇక్కడ జపము పోయింది అనుకున్నాడు. ఇంత పూర్వం చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు అండి ఒకప్పుడైనా. కానీ మళ్ళీ ఆశ పోదు. మీరు ఎంత విచిత్రమైనదంటే ఈ మానవతత్వం. ఎందుకు వచ్చింది? అడవికి వచ్చాను పోదామని వచ్చాడు పప్పు. ఆయన ప్రాణాయామం చేసి ప్రాణం విడిచిపెడదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు నదిలో కొట్టుకుపోతుంటే మళ్ళీ ప్రాణభీతి పట్టుకుందిట. దేవుడా,
ఎంత బతుకు బతికి నేల మీద కాకుండా నీళ్లలో చచ్చిపోతానా? నీళ్లలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారట అనుకున్నాడు. ఎంతో పూర్వం అనుకున్నాడు నేల మీద చచ్చిపోతే నరకానికి పోతాను అనుకున్నాడు. ఇప్పుడేమో నీళ్లలో పోతే నరకానికి పోతాట. నీళ్ల మీద నేల మీద కాకుండా గాలిలో పోవాలా? గాలిలో పోతే అదో తప్పు అనుకుంటాడు. మళ్ళీ మానవులు అలాగే అనుకుంటారు. మీరు ఏం అయినా సరే చావడానికి మాత్రం ఇష్టపడరు. పాపం ఆయనకు కూడా కొంచెం భయం పట్టుకుంది. ఎంత చెడ్డాను పట్టుకుని భగవంతుడు నాకు ఈ నీటిలో గండం రాసిపెట్టాడు అనుకుని, అయినా ఈత తెలిసినవాడు గనక, ఒకప్పుడు మహారాజే గనక కొంచెం పైకి కిందకి చేతులు ఊపుకుంటూ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మధ్య మధ్యలో నీళ్లు నోట్లోకి పోతున్నాయి. గొడుక్కని మింగుతున్నాడు. ఈ సమయంలో ఇది పూర్వం విధి పశ్చిమమిది దక్షిణమిది యుదీచి ఇది దివియని తోచదయించుకయున్ను సాంద్రాంబుద పటలము కరము భువన పూర్ణం బైనన్. ఆ సమయంలో ఏది తూర్పో, ఏది పడమర దిక్కో, ఏది ఉత్తరమో, ఏది దక్షిణమో అసలు దిక్కులు తిరియటం లేదు. అంత నల్లని దట్టమైన మేఘముల వల్ల కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆ భయంకరమైన తమస్సులో, భయంకరమైన చీకట్లో చలికి వణికిపోతూ ఆ నీళ్లలో తనను తాను రక్షించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండగా చిత్రంగా అతని చేతికి ఏదో మెత్తగా ఉన్న ఒక తాడు తగిలింది. ఓహో, నా కోసం తాడు తగిలింది అని చూశాడు. ఎందుకంటే తాడు కాదు, ఒక దుప్పి ఆ నీళ్లలో కొట్టుకుపోతోంది. ఒక పెద్ద దుప్పి, దుప్పుల్లో కూడా కొంచెం బలంగా ఉన్న దుప్పి, అది ఆడదుప్పి. ఆ ఆడదుప్పి తోక తగిలింది దీనికి. ఆహా, ముప్పు తప్పించుకోవడానికి ఈ దుప్పి తోక నాకు బలే దొరికింది అనుకున్నాడు ఆయన. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇస్తారంటారు కానీ దుప్పి తోక పట్టుకుని ఈ వితస్తా నదిలో బయటపడచ్చేమో అని ఆశ కలిగి ఆ తోక పట్టుకున్నాడు. తోక పట్టుకుంటే ఆ దుప్పి ఆ తోకతోటి ఇలా అంది పైకి వెళ్ళి దాని వీపు మీద పడ్డాడు. వీపు మీద పడి ఆ తోక గట్టిగా పట్టుకున్నట్ట. ఎలా పడ్డాడు? కాళ్ళేమో కొమ్ములు వైపు పడ్డాయి, మూతేమో తోక వైపుకి వచ్చింది. అందుకని తోక గట్టిగా పట్టుకుని ఏదో ఎనపరాటు పట్టుకున్నట్టుగా దాని వీపు మీద అలా పడుకున్నాడు. ఆ దుప్పి నీళ్లల్లో ఈదుకుంటూ తీసుకెళ్ళడం మొదలెట్టింది. ఇచ్చి విచిత్రమైన లీలలు భగవన్ లీలలు అంటే. భగవంతుడి లీలలు ఇలాగే ఉంటాయి. చచ్చేంత గండం కల్పించాడు. ఈ గండంలో గండం గడిచి పిండం బయటపడడానికి ఈ దుప్పిని పంపించాడు. చూసారా? ఆ దుప్పి తోక గట్టిగా పట్టుకున్నాడు. ఆ దుప్పి అలాగే ఈడ్చుకుపోతుంది. ఎంత దూరం వెళ్ళిందో తెలియదు. కొంతసేపు అలా వెళ్ళారు. ఈ దుప్పి వీపు మీద ఉండడం వల్ల కొంత భయము తగ్గింది, బాధ తగ్గింది. ఇంతలో హఠాత్తుగా చీకటి తొలగింది. ఆ చీకటి తొలగిన తర్వాత నేల కనపడింది. ఆ నేల మీదకి దుప్పి ఈడ్చుకుంటూ వెళ్ళడం మొదలెట్టింది. ఇది దుప్పి ఏమిటి, నన్ను మోయడం ఏమిటి అనుకున్నట్టేను. అందుకని ఎంతో ప్రేమతో ఆ తోక పట్టుకుని, దుప్పి తోక నీ రాక నాకు మరణానికి దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ వీపు మీదకి తీసుకురావడం వల్ల ఆరోగ్యానికి రాకయ్యింది, పునర్జన్మ ఇచ్చింది అని పొగిడి ఆ తోకని ముద్దు పెట్టుకున్నట్ట. ముద్దు పెట్టుకోగానే ఆ దుప్పంది, ఏమండి ఇది వరకు ఎలా ఉన్నా ఇప్పుడైనా ముద్దు పెట్టుకున్నారులేండి అందుట దుప్పి. ఇది వరకు బతికున్న రోజుల్లో మానేసి ఇప్పుడు మాత్రం భలే ముద్దు పెట్టుకున్నారు అందుట. ఈయన తెల్లబోయాడు. నేనేమిటి, ఇదివరకు నిన్ను పట్టుకోవడం ఏమిటి, ఇప్పుడేమిటి, ఏదో ప్రేమ వచ్చింది, నువ్వు నన్ను రక్షించావని నీ తోక ముద్దు పెట్టుకుంటే ఈ మాటలు ఏమిటంటే, ఏ నీ కగమ్యనే అస్థానంబున మనసు పుట్టదగునే ఓ ధాత్రీనాయక. ఓ మహారాజా, నేను మానవ భాషలో మాట్లాడగలను కాబట్టే నీ మనస్సు ఏమిటో నాకు తెలుసు. నేను ఎవరిననుకుంటున్నావు? నీకు అత్యంత ఆత్మీయురాల్ని కాబట్టి ఎప్పుడు నేను రక్షిస్తూనే ఉంటాను. నిన్ను రక్షించటానికే ఇక్కడికి దిగొచ్చాను. నేను నీకు అత్యంత ఆత్మీయురాలినని 1, 2 సార్లు 3 సార్లు నొక్కి చెప్పగానే ఈయన తెల్లబోయి, అదేమిటమ్మా, నేను ఎప్పుడూ చూడలేదు, ఈ దుప్పి ఎప్పుడూ మా ఆశ్రమంలో కనపడలేదు, ఎప్పుడూ ఆశ్రమం చుట్టూతా ఏవో ఆవులు రావడం చూశాను, దూడలు రావడం చూశాను, అప్పుడప్పుడు క్రూర మృగాలు వచ్చాయి, కానీ నీలాంటి దుప్పిని చూడలేదు. నేను నీళ్లలో పడగానే నా అదృష్టవశాత్తు తోక అందించావు, వీపు మీద వేసుకున్నావు, నన్ను ఎంతో కాపాడావు. ఇప్పుడు వచ్చి నేను నీకు ఆత్మీయురాలని అంటున్నావు. హూ ఆర్ యూ? ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ డీటెయిల్స్ అన్నాడు ఆయన. ఆయన కొంచెం ఇంగ్లీష్ వచ్చలేండి. అందుకని అలా అనగానే అప్పుడు ఆవిడ, ఇప్పటికీ కూడా నీకు అర్థం కాలేదా? నువ్వు 100 మందిని పెళ్లి చేసుకున్నావే, అందులో మొదటి భార్యను నేనే అంది ఆవిడ. అందుకనే 100 మందిని చేసుకోవడం ఒక లాభం అనమాట అని ఆయన అనుకున్నాడు. నేను హస్మ మళ్ళీ ఆయన పెద్ద భార్యట ఆవిడంది,
అనిన మృగి ఇట్టులను విను మనుజనాథ అగుదు నేను నూర్వురాండ్రలోన అగ్రమహిషిని ఉత్పలావతి అనియడు నువిదా ఆర్యుడైన దృఢదన్వు కూతురనని నతడు. మహారాజా, నువ్వు 100 మందిని వరసగా పెళ్లి చేసుకున్నావు. అందరిలోకి పెద్ద భార్యని, అగ్రమహిషిని, పట్టమహిషిని నేను. నా పేరు ఉత్పలావతి. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆర్యుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. ఆయన ధనుస్సెక్కు పెడితే ఆ బాణం గురి తప్పేది కాదు. అందుకని దృఢధన్వుడని కూడా పిలిచేవారు. ఆ దృఢధన్వుడనే మహారాజు కూతుర్ని ఉత్పలావతిని మొట్టమొదట నువ్వే నాకు తాళి కట్టావు, పెళ్లి చేసుకున్నావు. నువ్వు 50 ఏళ్ళు నీతో కాపురం చేసి పిల్లల్ని కనకుండానే చచ్చిపోయాను నేను. ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా అనగానే, ఉత్పలావతి నువ్వా? అయ్యో, నువ్వు వెళ్ళిపోయాక ఎన్నో రోజులు బాధపడ్డాను. గతి లేక 2వ పెళ్లి చేసుకున్నాను, కానీ ఎప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అన్నట్టు ఆయన. ఈ వ్యవహారం చాలా విచిత్రమైనది. అది ఎలా మలుపులు తిరిగిందో రేపు తెలుసుకుందాం. రేపు మనం 4వ మనువు గారి చరిత్ర తెలుసుకుంటాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.